కడపలో జరిగే మహానాడికి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నాయకులను కార్యకర్తలని సమన్వయం చేస్తున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రతిపాడు నియోజకవర్గంలోని 4 మండలాలు మరియు గుంటూరు రూరల్ మండలం నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీ రామారావుని ఈ సందర్భంగా కొనియాడారు. కిలో ₹2 బియ్యం, పక్కా గృహాలు, మహిళలకి సమాన హక్కు కల్పించిన మహానుభావుడని తెలియజేశారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రజా వ్యతిరేక నిరంకుశ దోపిడీ పాలన తుది ముట్టించి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని సందర్భంగా తెలియజేశారు. కడపలో జరిగే మహానాడు విజయవంతం చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు కూడా ఈ ఆలు నిండి బయట కూడా మరి ఆ గుడారాల్లో కూడా మా నాయకులు ఉన్నారంటే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ 10 నెలల్లో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. గుంటూరు ఛానల్కి మా నిధులు మంజూరు చేయించుకున్నాం. మరి అదేవిధంగా ఎకనామిక్ జోన్కి శాంక్షన్ ఇప్పించుకున్నాం. అమృత్ 2కి నిధులు ఏర్పాటు చేసుకున్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరి శాంక్షన్ ఇప్పించుకుంటున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చేయించుకున్నాము. ఆయుష్ హాస్పిటల్ శాంక్షన్ కాబోతుంది. అదేవిధంగా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసుకున్నాము. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కానీ ముఖ్యంగా పేదలు ఉండేటటువంటి 3000 ఇళ్లకు రెగ్యులరైజేషన్ కానీ ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మరి 4 మండలాలు కాకుండా గుంటూరు రూరల్ మండలం అదేవిధంగా మున్సిపాలిటీలు ఉన్న 8 డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ తరలి వచ్చింది. ఈరోజు ఈ ఆనందదాయకమైనటువంటి మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. ఆ తీర్మానాన్ని అధిష్టానికి నివేదించి మరి కడపలో జరిగేటటువంటి మహానాడులో వాటి యొక్క ఆమోదాన్ని